గమనించాలి. మీకు ఒక ప్రశ్న, మనిషి జీవితం ఎవరి చేతుల్లో ఉన్నది? ఏంటిది? మనిషి జీవితం ఎవరి చేతుల్లో ఉన్నది? ఈ ప్రశ్నకు సమాధానం, మనిషి జీవితం మనిషి చేతుల్లోనే ఉంటుందండి. అవును, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందండి. మనము ఫలించాలన్నా లేదా నష్టపోవాలన్నా, మనము దీవించబడాలన్నా లేదా నాశనం అవ్వాలన్నా, మనము గొప్ప స్థాయిలో ఉండాలన్నా మనం పేదరికంలో ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంటుందండి. మనం చేసే పనులు, మనం తీసుకునే నిర్ణయాలు మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కదా. మనము మంచిగా, పరిశుద్ధంగా, నీతిగా జీవించినట్లయితే ఫలిస్తాం, దీవించబడతాం, వర్ధిల్లుతామండి. అనుదినము దేవునిలో ఎదుగుతూ ఉంటే మనం గొప్ప స్థాయిలో ఉంటాం. అలా కాకుండా పాపముతో పొత్తు పెట్టుకొని, పాపపు కార్యములతో పొత్తు పెట్టుకొని, చెడు అలవాట్లతో స్నేహం చేస్తూ ఉంటే మనము నష్టాన్నే పొందుకుంటాం, బాధలనే పొందుకుంటాం, సమస్యలనే పొందుకుంటాం. మన జీవితం మన చేతుల్లోనే ఉందండి. మనం నష్టపోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, ఆశీర్వాదాన్ని పొందాలన్నా మన జీవితంలోనే ఉంది. మరి మన జీవితం మన చేతుల్లోనే ఉంది కదా. మరి ఎలా మార్చుకుంటున్నాం? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం? దేవుడు చెప్పినట్లుగానే జీవిస్తున్నామా? దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవిస్తున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నామా? దేవుడు వద్దు అన్న జీవితాన్ని జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. మన జీవితం మన చేతిలోనే ఉన్నది అన్న సత్యాన్ని గుర్తిద్దాం. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.